నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం విజయమూరు మండలం మోట చింతలపాలెం సమీపంలో 20 ఎకరాల మామిడి తోట దగ్ధమైంది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల మంటలు చెలరేగి ఎండిపోయిన గడ్డిని అంటుకోవడంతో మామిడి తోట కాలిపోయింది. కొన్ని మామిడి చెట్లు అగ్నికి ఆహుతై సుమారుగా 7 లక్షల నష్టం వాటిల్లిందని మామిడి తోట యజమాని దొరసానమ్మ తెలిపారు. ఈ మామిడి తోటను లీజుకు తీసుకుని సాగు చేస్తున్నామని, సుమారుగా 10 లక్షల మేర పెట్టుబడి పెట్టి ఉన్నామని, పంట చేతికి వచ్చే సమయంలో ఇలా జరగడంతో ఉన్న తీవ్ర నష్టం సంభవించిందని ఆమె లబోదిబోమంటున్నారు. ప్రభుత్వమే మమ్మల్ని ఆదుకోవాలని వారు వేడుకుంటున్నారు. ముందు కానీ కొనుగోలు కానీ సార్ 10 లక్షలు ఏం లేవు, చెట్లు అన్నీ కాసింది అంటూ పెట్టాను, మొత్తం అయ్యే కాలిపోయినాయి సార్. ఏం లేకుండా నష్టం మాకు 10 లక్షలు ఇప్పుడు ముందుతో కూడా ఎట్ట చేయాలో అర్థం కాదు, చచ్చిపోదు అనిపిస్తుంది. నేను రామదాస్ గారి తోటలో పనిచేస్తాను. ఇక్కడ మధ్యాహ్నం 1:30కి లైన్ ట్రబుల్ అయ్యి ఫైర్ అయిపోయింది. అగ్నిమాపక శాఖ వాళ్ళకి ఫోన్ చేశాము, వాళ్ళు వచ్చి ఆరిపోయారు. 20 ఎకరాలు మనం కాలిపోయింది. ఒక 5 లక్షల దాకా లాస్ అయిపోయింది. పంట నష్టం జరిగింది. మామిడి చెట్లు బాగా కాలిపోయినాయి, మొత్తం కాలిపోయినాయి. 20 ఎకరాలలో 5 లక్షల దాకా నష్టం వస్తుంది.